గుర్తు చేసుకునేటువంటి విషయాలు 3 ఉన్నాయి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు, అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. ఈ 3 చోట్ల ఈ విధంగా రాయబడింది: ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టము. దేవుని యొక్క ఇష్టం ఏంటంటే ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనము కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మన నుండి ఎలా వెళ్తాయంటే త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తు నామంలో. ఎందుకంటే ప్రభువారిని దేవుడు అంతగా హెచ్చించాడు, అన్నిటికంటే, అందరికంటే. ప్రతి నామము కంటే పైనామము యేసుక్రీస్తు ప్రభువారిదని లేఖనము స్పష్టంగా చెబుతుంది. ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలి. సో దేవుడు క్రీస్తుని అంతగా హెచ్చించాడు. దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనము ఏది చేసినా, మనము ప్రార్థించిన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన, అంటే అది పాట ద్వారా కానీ ఎలా అయినా సరే, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అది దేవుడు అంగీకరిస్తాడు. అలాగే ఎఫెసీ 5:20లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటాడు. ఎల్లప్పుడూ, ఆల్వేస్. దెర్ ఇస్ నో టైం అండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి సమయం అంటూ ఏమీ లేదు. వాస్తవానికి ఈరోజు సహోదరులు తమ కుటుంబంలో ఈరోజు అనుకున్నారు కృతజ్ఞతా కూడికని. ఇది ఒక భాగము. వాస్తవానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో ఈ సమయము, ఆ సమయము, ఒక ప్రత్యేక సందర్భము అంటూ ఏది లేదు. ప్రతి సమయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రయాణమై వస్తున్నాము, ప్రయాణానికి బయలుదేరాము, దేవా మీకు కృతజ్ఞతలు. వచ్చి సేఫ్గా ల్యాండ్ అయ్యాము, దేవా మీకు కృతజ్ఞతలు. ఉదయాన్నే లేచాము, దేవా మీకు కృతజ్ఞతలు. నైట్ పండుకోబోతున్నాము, ఉదయమంతా మమ్మల్ని కాపాడావు, నీకు కృతజ్ఞతలు. మనం ప్రయాణం చేస్తూ దారిలో క్షేమంగా వెళ్ళాము, కృతజ్ఞతలు. సో ఇప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ సమయము, ఆ సమయం అంటూ లేదు. అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ ఒక్క కండిషన్, అదేంటంటే యేసుక్రీస్తు నామము పేరిట చేయాలి. క్రీస్తు నామమును పేరిట దాన్ని చేయాలి. చాలామంది ఎలా ఉన్నారంటే, కొంతమంది ఎలా ఉన్నారంటే తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా దేవుడే గొప్పవాడు, యేసుక్రీస్తు కాదు, ఆయన తక్కువవాడు అన్నట్లుగా చూస్తుంటారు. కొంతమంది ఏమంటారంటే దేవునితో యేసుక్రీస్తుని సమానంగా చేయకూడదు అంటారు. అదంతా కాదు. కానీ ఇక్కడ ఆ దేవుడే అంటున్నాడు, ఈ మనుషులు అలా అనుకోకుండా యేసుక్రీస్తుకు ఎంత ప్రాముఖ్యత ఉందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము ఎంత గొప్పదో, ఆయన నామము ఎంత పూజింపదగిందో, యేసుక్రీస్తు నామము తండ్రి అయిన దేవుడు మనుషులకు తెలియటానికి మీరు నా దగ్గరికి రావాలంటే, మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థించాలంటే, మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే అది ఎవరి పేరిట, ఎవరిని బట్టి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బట్టి. ఆయన పేరు అంత గొప్పది. దేవుడు ఆయనను అంత గొప్పగా హెచ్చించాడు. మనుషులు ఒకవేళ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తుకు మధ్య వ్యత్యాసాలు తీసుకొస్తారేమో కానీ తండ్రి అయిన దేవునికి క్రీస్తుకు వారి మధ్య మాత్రం ఏ వ్యత్యాసము లేదు. తండ్రే క్రీస్తుని హెచ్చిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ
ఆయన పేరిట క్రీస్తు పేరిట నాకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుడు చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా, మళ్ళా చెబుతున్నాడు చూడండి, ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. మన నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. ఆహా, దేవా నువ్వు ఎంత గొప్పవాడివి, ప్రార్థన చేస్తుంటాము. దేవా నువ్వు ఎంత ఆశ్చర్యకరుడివి, పాట పాడుతూ ఉంటాము. దేవుడి యొక్క గొప్పతనం ఇది అది అని నోటితో ప్రసంగాలు చేస్తుంటాము. సో ఇవన్నీ కూడా మనము దేవునికి ఏదైతే మన హృదయముల నుండి మన నాలుక ద్వారా జిహ్వా ఫలాలను అర్పిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో అదంతా ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. సో యేసుక్రీస్తు ప్రభు వారికి అంత గొప్పతనాన్ని దేవుడు ఆపాదించాడు. అందుకే మీరు గమనించండి, అపోస్తుల కార్యాలలో అపోస్తులు ఏ అద్భుతము చేసినా, ఏ మహత్కార్యము చేసినా, ఎంత గొప్ప కార్యాలు జరిగించినా వాళ్ళనే ఒకే ఒక మాట ఏంటంటే, ఏమంటారు? యేసు నామములో. కుంటివారు లెగవాలన్నా యేసు నామములో మీకు స్వస్థత, ఇదంతా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మేము చేశాము అని వాళ్ళు, అది కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ఎవరైనా సరే, లేదా చనిపోయినటువంటి వారు లేవటము, ఇదంతా కూడా వాళ్ళు ఏమని చెబుతారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. అంటే ఆయనకు అంత గొప్ప శక్తి ఉంది, ఆయన ప్రభావం కలిగిన వాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుడు ఆయన హెచ్చించాడు, ఆయన ద్వారానే మనుషులు ఆయన వద్దకు, తండ్రి అయిన దేవుని వద్దకు వెళ్ళగలుగుతారు. ఆయన కేవలము ఒక ప్రవక్త మాత్రమే కాదు, ఆయన కేవలము వడ్రంగి వాని కుమారుడు కాదు, ఆయన కేవలం ఒక అనామకుడిగా ఉన్నటువంటి వాడు కాదు, ఆయన అందరిలో ఒక దేవుడు లాంటి వాడు కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ద్వారానే సమస్తమును దేవునికి చెల్లాలి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి యేసుక్రీస్తు ద్వారానే మనము చెల్లించాలి. కాబట్టి క్రీస్తుని ఎప్పుడూ కూడా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకో, మర్చిపోకూడదు. ఆయన ప్రభువుగా మనం అందరము మన హృదయాల్లో ప్రతిష్ఠించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది నేను ఇంతకుముందు చెప్పినప్పటికీ మరలా చెప్తాను. ఒక రూమ్లో చదువుకునేటువంటి ఒక 4 కుర్రోళ్ళు ఉన్నారంట. ఈ 4 కుర్రోళ్ళు ఒకే చోట ఉండి చదువుకుంటూ, అది ఒక హాస్టల్ టైపు, వాళ్ళు ఒక రూమ్ తీసుకొని రెంట్కుంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు భోజనం వండి పెట్టుకోవాలి. వాళ్ళే భోజనాలు వండి పెట్టుకుంటారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ప్రతిసారి మిగతా వాళ్ళు భోజనం చేసినప్పుడల్లా కూడా థ్యాంక్ యూ అనేవాడు. చాలా కృతజ్ఞతలు, నువ్వు చాలా బాగా చేశావు అని ప్రతి సందర్భంలో కూడా నీకు కృతజ్ఞతలు, నీకు థ్యాంక్స్ అని చెప్తా ఉండేవాడంట. ఒకరోజు ఇలాగే ఎప్పట్లాగానే వంటకం వండారు, తిన్నారు, కానీ అది చెత్తగా ఉంది, బాగా వండలా. అప్పుడు కూడా ఈ అబ్బాయి అన్నాడంట థ్యాంక్ యూ అన్నాడంట. మిగతా వాళ్ళు ఆశ్చర్యపోయి, ఏమి నువ్వేం కావాలని అంటున్నావా? ఇంతకుముందు అంటే సరే బాగుంది, నువ్వు కృతజ్ఞతలు చెప్పావు, థ్యాంక్ యూ చెప్పావు, మరి ఇప్పుడు బాగలేదు కదా, వంట బాగలేకపోయినా నువ్వు చెబుతున్నావు అంటే ఏదో నువ్వు నటన చేస్తున్నావు అని అన్నారంట వాళ్ళు. అయితే ఆ అబ్బాయి అన్నాడంట, నేను నటన చేయట్లేదు, నా జీవితంలో ఒకటి జరిగింది, అప్పటి నుంచి నేను ఇది నేర్చుకున్నాను అన్నాడు. ఏం జరిగింది అంటే చెప్పడం మొదలుపెట్టాడు. మాది ఒక పెద్ద కుటుంబము. మా అమ్మ ఎప్పుడు కూడా వంటగదిలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండేది, మా కోసం మంచి వంటలు వండి పెడుతూ ఉండేది. ఆమె చాలా కష్టపడేది, ఎప్పుడు వంటగదిలోనే ఏదో ఒక పని చేస్తూ ఉండేది. మేమందరము బల్ల దగ్గర కూర్చొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, దేవునికి వందనాలు చెప్పుకొని, ఆ తర్వాత మేమందరము
భోజనాలు చేస్తూ ఉంటాము అని ఆయన చెప్పాను. ఆ విషయం చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఎప్పట్లాగనే అందరూ భోజనానికి కూర్చున్నారు. ఈసారి ప్లేట్లో చూసేసరికి ఏదో చెత్త లాంటిది ఉందంట. అందరి ప్లేట్లో భోజనం లేదు, అన్నం లేదు, అంటే వంట లేదు. అప్పుడు అతను అన్నాడంట, ఆ భర్త అన్నాడు, ఏంటిది మాకు చెత్త, ఏంది ఇది ఇక్కడ ఇది పెట్టావు అన్నాడంట. అప్పుడు అందంట ఆమె, ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా నీకు? ఏది ఇన్నాళ్ళకి నేను ఏం పెడుతున్నానో ఇన్నాళ్ళకి నీకు అర్థమైందా అందంట. అంటే ఏం అర్థం చేసుకున్నారు ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకున్నారు? నేనే చెప్తాలే, మీకు అర్థం కాకపోతే. ఆమె రోజు కష్టపడుతుంది, ఆమె రోజు శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. సో వాళ్ళ కోసము చాలా సమయాన్ని వెచ్చించి ఆమె వారికి వంట చేసి పెడుతుంటే ఎప్పుడు కూడా ఆమెకు ఒక్కసారి కూడా థ్యాంక్స్ అని చెప్పినటువంటి సందర్భము లేదు. ఒక్కసారి కూడా చెప్పలేదంట. చూడండి, అంతే, చాలామంది అలానే ఉంటారు కదా. మన జీవితాల్లో, మన వ్యక్తిగతమైన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం ఎదుర్కొనేటువంటి వారిలో వాళ్ళు చాలా చేస్తుంటారు మన జీవితాల్లో. ఒక్కొక్కసారి వాళ్ళు మన దగ్గర లేకపోతే మన జీవితమే కుంటుబడినట్లు ఉంటుంది, మన జీవితమే కుంటుబడి ఉంటుంది. వారిలో ప్రత్యేకంగా భార్య అనుకోవచ్చు. చాలామంది అంటుంటారు, భార్య ఒక రకంగా జీతమియ్యని పని మనిషి అంటారు. అంటే పని మనిషికేమో జీతం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, కానీ భార్య అయితే పని మనిషి కంటే ఎక్కువగా పని చేస్తుంది, కానీ ఆమె జీతము తీసుకోదు అంటారు. అంటే అంత కష్టపడుతుంది, అంత శ్రమ పడుతుంది, ఉదయం నుంచి సాయంకాలం దాకా అంత సహాయము భర్తకు చేస్తుంది. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే, కనీసం వాళ్ళ జీవితంలో తన భార్య ఏం చేస్తుంది, ఎలా కష్టపడుతుంది, ఆమెకు నువ్వు ఒక్కసారన్నా నువ్వు బాగా చేశావు, లేకపోతే నువ్వు బాగా ఉన్నావు, లేకపోతే నువ్వు మంచిదాని, ఇట్లా అప్రిషియేషన్ అంటే మంచి మాటలతో ఎప్పుడైనా వాళ్ళకి చెప్పిన సందర్భాలు ఉన్నాయా అంటే చాలామంది అలా పరిస్థితుల్లో లేరు. ఇది భార్య విషయంలోనే కాదు, మన జీవితంలో చాలామందిని మనం ఎదుర్కొంటూ ఉంటాము. చాలామంది మనకి స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా మనకి ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి మేలు చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి, కానీ మనమైతే వాటిని మర్చిపోతూ ఉంటాము. సో ఆ రోజు ఆ అబ్బాయికి అర్థమైందంట, అరే ఆమె రోజు కష్టపడుతుంది, శ్రమ పడుతుంది, ఆ వంటగదిలో కష్టపడి భోజనం ఏర్పాటు చేస్తుంటే కేవలము మేము కూర్చొని తింటున్నామే కానీ ఒక్కసారన్నా అమ్మ నువ్వు బాగా చేశావు, లేకపోతే నువ్వు చాలా కష్టపడుతున్నావు అనే మాట ఆమెను అనలా. ఎప్పుడైతే ప్లేట్లో ఆ చెత్త ఉందో అప్పుడు గుర్తొచ్చింది ఆమె చేసే పని. అప్పుడు ఆమె ఎందుకు అది పెట్టిందంటే, నా పని ఇట్లన్నా మీకు గుర్తొస్తుందేమో, నేను చేసే పని మీకు ఇట్లన్నా గుర్తొస్తుందేమో, అప్పుడన్నా మీరు కనీసం ఒక అప్రిషియేషన్, ఒక థ్యాంక్స్ చెప్తారేమో అనే ఉద్దేశంతో ఆమె అట్ట పెట్టింది. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి నేర్చుకున్న విషయం ఏంటంటే, ఎవరు ఏది చేసినా మనకు సహాయము, మనము వాళ్ళకి ఏం చెప్పాలా? కృతజ్ఞతలు చెప్పాలి. అవును, మంచిది, అది మనం చెప్పటం మంచిది. మనకి నోటి ముత్యాలయం రాలిపోవు కదా. ఎదుటోళ్ళు మనకు ఒక మంచి పని చేస్తే, మన విషయంలో వాళ్ళకు మంచి పని చేస్తే మనం వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పటం అదేం పెద్ద పని కాదు కదా. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారములకు మనము ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండటానికి గల కారణాలు ఒక 3 చెప్పి నేను ముగిస్తా త్వరలో.
దేవునికి ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము, కానీ ఎందుకు చెల్లించట్లేదు? కారణాలు ఏంటనేది ఒక 3 విషయాలు చెప్పి నేను తొందరగా ముగిస్తాను. మొదటిది ఏంటంటే, అసలు దాని గురించి ఆలోచించకపోవటం. అంటే దేవుని గూర్చినటువంటి ఆలోచనలతో మన హృదయము నింపుకోకపోవటము. మనము ఉదయం మొదలుకొని సాయంకాలం పండుకునే వరకు మన హృదయాల్లో, మన మనసుల్లో దేన్ని మనం నింపుకొని ఉన్నాం? మన హృదయాలోచనలు దేని మీద ఉన్నాయి? మన తలంపులు దేని మీద ఉన్నాయి? ధనవంతుడైతే ధనం మీద, ఉద్యోగస్తుడైతే ఉద్యోగం మీద, అంతే కదా, పనోడైతే పని మీద, వ్యాపారస్తుడైతే వ్యాపారం మీద. అంటే ఎవరి పనులు వాళ్ళు ఏటిని గురించి యవనస్తులైతే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ప్రతి వారికి ఒక్కొక్క ఆలోచనలో, ఆ ఆలోచనలతోనే వారి జీవితాలంతా నింపబడి ఉంటాయి. దేవుని గురించినటువంటి ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకు ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. సో దేవుని గురించినటువంటి ఆలోచన అనేది ఒక వ్యక్తికి లేకపోతే, ఆ ఆలోచనే లేకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేము. దీన్ని ఒక ఆయన ఏమంటారంటే, పందులు ఉన్నాయి చూసారా, పందులకి, మన పందుల గురించి నేను చెప్పట్లేదు, విదేశాల్లో పందులు, వాటిని మేపేది ఏదో ఉంటాయి పొట్టు, వాటికి సంబంధించినవి, ఆ బంగాళదుంప వేసి పెంచుతారు వాటిని. పందులకున్న అలవాటు ఏంటంటే, వాటికి, నాకైతే నేను పర్సనల్గా చూడలా, ఎప్పుడు విన్నా, వాళ్ళు చెప్పిన దాన్ని చెప్తున్నా. పందులకి ఆహారం వేస్తే అవి గబగబా వంగుని తింటాయి, మళ్ళీ వాటి మానాన అయిపోతాయి. కానీ కుక్కలు అట్లా కాదు. నేను మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేది, ఇప్పుడు మరి ఇట్లా గుర్తు చేసుకుంటున్నాను ఆ కుక్కను. ఇప్పుడు అది లేదులే. మేము సాయంకాలం అర్ధరాత్రి వెళ్ళేసరికి ఏదో ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని వెళ్ళి ఒక 2 బిస్కెట్లు దానికి వేస్తే అది గుర్తుపెట్టుకునిద్ది. అది 2 బిస్కెట్లకి అది గుర్తుపెట్టుకునిద్ది. ఎక్కడో దూరం నుండి మేము వస్తున్నప్పటికీ అది గమనిస్తుంది. మేము మళ్ళా వెళ్ళేంత వరకు కొంత దూరం వచ్చే పరిస్థితి కూడా ఉంది, కొద్దిగా దూరం వస్తుంది, అంటే అది గమనిస్తుంది. అంటే దానికి బిస్కెట్లు వేస్తేనే అది ఆ వ్యక్తిని గమనిస్తుంది, విశ్వాసంతో ఉంటుంది. కుక్క విశ్వాసం కలిగింది అంటుంటారు కదా కొన్ని సందర్భాల్లో. కానీ పంది అటువంటిది కాదు. దానికి ఎంతైనా అది తలంచుకొని తిని దాని మానానది వెళ్ళిపోతుంది. సో ఈనాడు మనుషులు కూడా కొంతమంది దేవుని విషయంలో అలాగే ఉన్నారు. అంటే అసలు థాట్ లేదు. అసలు వాళ్ళకి ఎవరు సహాయం చేస్తున్నారు, ఎవరు వాళ్ళని కనికరిస్తున్నారు, ఎవరు వాళ్ళను పోషిస్తున్నారు, అసలు మనం ఇలా ఉన్నామంటే ఎవరి దయ వల్ల అనేటువంటి ఆలోచనే వాళ్ళకి లేకపోవటం వల్ల, అసలు ఆలోచనే లేకపోవటం వల్ల వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఇంకా ఏ కాడికి నువ్వు సంపాదనేనా, నీ వ్యక్తిగతమైన పనులేనా, లేదా నువ్వు దేని గురించి మనసు పెట్టుకున్నావో దాని గురించి ఆలోచనలతోనే నీ మనసు నిండిపోయిందా? దేవునికి ఇంకప్పుడు దేవునికి నీ మనసులో చోటు ఎక్కడా? దేవునికి నీ హృదయంలో చోటు ఎక్కడా? దేవుని గురించినటువంటి ఆలోచనలు ఎక్కడున్నాయి నీకు? అవి లేకపోతే ఇక దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎప్పుడు చెల్లిస్తావు? సో థింక్ అబౌట్ గాడ్ ఆల్వేస్ అన్నమాట. ఎప్పుడు కూడా దేవుని గూర్చి ఆలోచనలతో ఉండండి. మన హృదయాలు, మన మనసులు దేవుని గూర్చినటువంటి ఆలోచనలతో నింపబడి ఉండాలి. ఉదాహరణకి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 2 విషయాలు నేను చెప్తాను. కీర్తన 103వ అధ్యాయం, మనందరికీ తెలిసేది 1వ వచనము. చాలా గొప్ప విషయం ఇది, గొప్ప వచనము. ఆ భక్తుడు అనుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. తన ప్రాణముతో అతను చెప్పుకుంటున్నాడు. చాలా మంది మన ప్రాణాలతో ఏం చెప్పుకుంటాం? అదే ఒక ఆయన అంటారు కదా, తన ప్రాణంతో. ఒకడేమనుకుంటా అంటే, ఆహా రేపొద్దుటికి నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడ్డాయి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అంటే
కొంతమంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తమ ప్రాణాలతో లేదా తమ అంతరంగాలలో తమ మనసుల్లో వేరే వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. భక్తులైతే ఏం చెప్తారంటే, దేవా నువ్వు చేసిన ఉపకారములలో నేను దేనిని మరువను. అంటే ఎవరు ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, అంతరంగంతో చెప్పుకుంటున్నాడు. ఆలోచన చేయండి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆయన నోటి మాటతో కేవలము వందనాలు చెప్పడు, లేదా నోటి మాటలతో దేవునికి కృతజ్ఞతలను చెప్పడు, ఏదో మాట వరుసకు ఆయన దేవునికి పాట పాడడు. అది ఎక్కడి నుంచి వస్తుందంటే తన అంతరంగముల నుంచి, తన ప్రాణంలో నుంచి ఆయన మాట్లాడతాడు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దు. మన జీవితాల్లో దేవుడు ఎన్నిసార్లు మేలు చేస్తున్నాడు ఒక్కసారి థింక్ చేసుకోండి. మనమేమో అన్నీ బాగా ఉన్నప్పుడు, సమృద్ధి అయిన ఆహారం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు, అంతా చుట్టుపక్కల స్నేహితులు ఉన్నప్పుడు, బంధువులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు మనం దేవుని గురించినటువంటి ఆలోచనలు చెయ్యము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎల్లప్పుడూ మన అంతరంగములో నుండి మన ప్రాణంతో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా చేసిన ఉపకారంలో దేనిని 105వ అధ్యాయము 1వ వచనము, అలాగే 2వ వచనము, 106వ అధ్యాయము కీర్తన 1వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడింది. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటో తెలుసా? ఆయన నామమును ప్రకటన చేయాలి, జనములలో ఆయన కార్యములను తెలియజేయాలి. దేవుని నామాన్ని ప్రకటించాలి, ఆయన కార్యాలను జనాలకు చెప్పాలి. ఏమి దేవుడు చేసిన మేలును నువ్వు నీ తోటి వారితో కొంచెం సేపు అయినా పంచుకోలేవా? ఆయన నీ సృష్టికర్తని, ఆయన నీ పాపమునకు విమోచించడానికి నిన్ను ఎంత ప్రేమించాడో, ఆయన తన ప్రేమను తన కుమారుణ్ణి పంపించడం ద్వారా ఎలా వెల్లడి చేశాడో, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి సైతము నా కోసం ఇవ్వటానికి ఆయన తెగించాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనుషులకు కనీసం కొన్ని విషయాలైనా మనము చెప్పాలి. అదే కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటము. 2వ వచనము, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. సంభాషించండి. అందుకే ఇశ్రాయేలీలతో దేవుడు అంటాడు, మీ పిల్లలతో సంభాషించండి, మీ పిల్లలతో ముచ్చటించండి, మీ పిల్లలతో మాట్లాడండి. చాలామంది తల్లిదండ్రులకు సమయాలు ఉండవు పిల్లలతో మాట్లాడటానికి, పిల్లలతో సంభాషించటానికి. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, మీ పిల్లలతో మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారు? దేవుని గురించి చెప్పండి, దేవుని ఆశ్చర్యకార్యాల గురించి చెప్పండి. ఐగుప్తు నుండి దేవుడు మనల్ని ఎలా నడిపించాడో మీకు తెలుసా? కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఇశ్రాయేలీలు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? వారు తమ పిల్లలకు చెప్పుకుంటూ తరతరాలు చెప్పుకుంటూ రావటం వల్లనే ఇప్పటికీ యెహోవా యందు వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. మనం కూడా అంతే. దేవుని యందు భయభక్తులు పూనాలంటే మన కుటుంబాలు, మన పల్లె లేకపోతే మన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మన స్నేహితులు దేవుని యందు భయభక్తులు పూని ఉండాలంటే తరతరాలు ఆయన గూర్చి చెప్పుకుంటూ రావాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో ఇది ఒక భాగము. మనం చేస్తున్నామా? మనం మన పిల్లలతో సంభాషిస్తున్నామా? యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యం ఉండును. దేవుడు చేసినటువంటి ఉపకారములను మనం తలపోసుకోవాలి. దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, మనకిచ్చిన భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, స్నేహితులను బట్టి, ఈ ఊరును బట్టి, ఇంక ఏదైనా చెప్పుకోవచ్చు, మనం బతికే ఈ బ్రతుకును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక అంబులెన్స్ డ్రైవరు
చెప్పాను ఇంతకుముందు మీకు. ఒక అంబులెన్స్ డ్రైవరు రోజు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని తోలుకొని వస్తూ ఉండేవాడు. హాస్పిటల్లో విడిచిపెడతాడు, పోతాడు. అంబులెన్స్ డ్రైవర్ అదేగా చేసేది. కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, చావటానికి దగ్గర ఉన్న వాళ్ళు, ఊపిరి పీల్చుకోలేని వాళ్ళు గబగబా పోవటం, వాళ్ళని తీసుకురావటం. ఇతను చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడంట. అయితే ఒక పేషెంట్ అతనితో అన్నాడంట, నువ్వు ఎప్పుడన్నా దేవునికి కృతజ్ఞతలు చెప్పావా అన్నాడంట. ఎప్పుడు ఆయన ఆలోచన అలా, నేనెందుకు చెప్పాలా దేవునికి కృతజ్ఞతలు? అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఎందుకు నేను చెప్పాలి దేవునికి కృతజ్ఞతలు? నేను నా పని నేను చేసుకున్నా కదా, రోజు ఏదో ఒకటి ఎవడో ఒకటిని బాడీని తీసుకొస్తాను, వదిలిపెడతాను, వెళ్తాను, ఇది నా పని. ఇప్పుడు ఉండట్టుండి ఇతను ఆ మాట అంటాడిందని అతను అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ 15 సంవత్సరాలు, ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఆ పని చేస్తూ ఉంటే నువ్వు ఎంతోమంది కాళ్ళు ఇరిగిన వాళ్ళు, చేతులు ఇరిగిన వాళ్ళు, చావటానికి దగ్గర ఉన్న వాళ్ళని నువ్వు తీసుకొని వస్తూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు. కానీ నీకు మాత్రము ఆ పరిస్థితి రాలా, అంతే కదా? నీకు మాత్రము ఆ పరిస్థితి రాకుండా నువ్వు ఇప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటున్నావంటే నువ్వు దేవునికి ఏం చేయాలా? నిజమా కాదా? అవునా కాదా? ఇప్పటికీ ఆ స్థితి మనకి లేకపోవటం, అంటే ఆ పరిస్థితి మనకి లేదంటే మనం ధనిలం కదా. దేవునికి కృతజ్ఞతా స్తుతులు మనం చెల్లించాలండి. ప్రతి విషయంలోనూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో మనం ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆలోచనలతో మనము నింపబడాలి. అంటే ఆయన గొప్పతనము, ఆయన ప్రభావము, ఆయన శక్తి, వీటన్నిటిని గురించి మనం మనసులో ఎప్పుడైతే నింపుకుంటామో అప్పుడు మనము కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తాము. ఆ తర్వాత రెండవదిగా దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంటే ఫెయిత్లెస్నెస్ అన్నమాట. ఫెయిత్లెస్నెస్ అంటే విశ్వాసము లేకపోవటం, దేవుని మీద పూర్తి విశ్వాసము. దాన్ని ఏమంటారు అంటే విశ్వాసఘాతుకం అంటారు బైబిల్లో. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చూస్తే దానిలో వరుసగా ఆ ఇర్మియాలో చాలా సందర్భాల్లో, యెహెజ్కేల్లో కూడా ఇశ్రాయేలు యూదా జనాంగాలను ఉద్దేశించి దేవుడు వాళ్ళని ఏమంటాడంటే మీరు విశ్వాసఘాతకులు అంటాడు. విశ్వాసఘాతకులంటే చేసినటువంటి మేలు ఉపకారాలకు మర్చిపోయి విశ్వాసము లేని జీవితాలు వాళ్ళవి. ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడతాడంటే హోషేయ గ్రంథం ఒకసారి చూస్తే మీరు హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నేను వరుసగా చదువుతాను. అది నాకు 2వ అధ్యాయం 5, 8, 9 వచనాలు. అది నాకు అన్నపానములను, గొర్రె బొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను. విటకాండ్ర అంటే లవర్ అని ఉపయోగిస్తాడు ఇంగ్లీష్లో. విటకాండ్ర అంటే లవర్ అని. నా విటకాండ్రను నేను వెంటాడుదును అనుకొనుచున్నది. ఎవరిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక వేశ్యతో పోలుస్తూ, అంటే తన భర్తకు నమ్మక ద్రోహము, విశ్వాసఘాతకము చేసినటువంటి ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీలను. ఈ ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరినైతే దేవుణ్ణి కాకుండా ఏ విగ్రహాలను వారు పూజిస్తున్నారో, ఆరాధిస్తున్నారో వాళ్ళు వీళ్లకు అన్నపానాలు, గొర్రెబొచ్చు, జనపనార, తైలము, మద్యము, అంటే ఇవన్నీ ఏంటంటే అనుదిన జీవితంలో ఒక వ్యక్తి జీవించడానికి అవసరమైనవి. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే వరి అన్నం, కందిపప్పు, మీకు అర్థమవుతుందని చెప్తున్నా, శనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ షర్టు, ఇంకా ఇప్పుడు మన అనుదిన జీవితంలో మనం బతకటానికి ఏది అవసరం అవుతాయో, మనం సంతోషించి తినదగినవి ఏంటివో అక్కడ వాళ్ళకి అవి. ఇశ్రాయేలీయులు ఏమనుకున్నారంటే దేవుడు వాళ్ళకి ఇస్తే వీళ్ళేమో బయలుదేవత ఇచ్చాడని చెప్పి
వీళ్ళు వాడిని వెంబడిస్తున్నారు. ఆ తర్వాత అంటాడు, ఆ తర్వాత 8వ వచనంలో, దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలు దేవతకు ఉపయోగించెను. అంటే దేవుడిచ్చిన ఇవి తీసుకుపోయి విగ్రహాల దగ్గరకు పోయి వాటిని సమర్పించుకుంటున్నారు. ఆలోచన చేయండి. ఇవి ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి 9వ వచనం, కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి కాలములలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రె బొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. అంటే వస్త్రాలకు ఉపయోగించేవి కూడా వాళ్ళకు ఉండవు. తిని పోషింపబడడానికి అవసరమైనటువంటి ఆహారము వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నేను వారికి ఇచ్చాను, నేను వారికి ఆహారాన్ని ఇచ్చాను, వస్త్రాలను ఇచ్చాను, పోషిస్తున్నాను, జీవింపజేస్తున్నాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లవర్స్ని వెతుకుతున్నారు. వెతకాండ్రు అంటారు. అంటే విగ్రహాలను దాంతో పోలుస్తున్నారు, వెతకాండ్రతో పోలుస్తున్నారు. అంటే వాళ్ళు ఎవరిని వెతుకుతున్నారంటే బయలును వెతుకుతూ దేవుడిచ్చినవన్నీ తీసుకుపోయి వాటికి సమర్పిస్తున్నారు. అందుకే దేవుడు వీళ్ళని ఏమంటారంటే విశ్వాస ఘాతకులు. అంటే దేవుడు మనకి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పని కోసం వాటిని ఉపయోగించాలి. మనము ఆయన పని కోసం ఇవ్వాలి. ఆయన సేవార్థమై, ఆయన నామ మహిమార్థమై, ఆయన సువార్త వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యము విస్తరింపబడటానికి మనకు దేవుడు ఇచ్చింది మనం తిరిగి ఆయన పనికి మనం ఇవ్వాలి. దేవుడు మనకి ఇస్తుంది అందుకే మనం జీవించటానికి, పోషింపబడటానికి, అలాగే ఆయన యొక్క ఘననామము ప్రజలలో వెల్లడి చేయబడటానికి. అలా దేవుడిచ్చిన దాన్ని మనము సొంతంగా ఉంచుకొని అది నా వల్ల జరిగిందని చెప్పి దేవునికి వినియోగించాల్సిన దాన్ని నీ వ్యక్తిగతమైన వాటికి వినియోగిస్తూ, అంతేకాదు వేరే వాటిని నువ్వు సమర్పిస్తూ ఉన్నావంటే దేవుడు వాళ్ళని ఏమంటాడంటే విశ్వాస ఘాతకులు, కృతజ్ఞత లేని వారు. యాకోబు పత్రిక క్లియర్గా చెబుతుంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి మనకు వస్తాయి. ప్రతి మంచి ఈవులు మనకి దేవుని వద్ద నుండే వస్తాయి. మన జీవితంలో ఏ మేలు జరిగినా, ఏ ఉపకారం జరిగినా దేవుని నుండి మనకి చెడు రాదు, మంచే వస్తుంది. కాబట్టి ఆయన మన నుండి కోరుకునేది ఒకటే, కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, అది మనస్ఫూర్తిగా చేయండి. చివరిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వెళ్తా. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్తా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటానికి గల కారణం మరొకటి ఏంటంటే కంటెంట్మెంట్ లేకపోవడం. అంటే సంతృప్తి. అంటే దేవుడు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చాడులే, మాకేముందిలే, వాళ్ళకంటే మాకు ఎక్కువేముంది, వాళ్ళకి ఎక్కువ ఉంది, మాకేమి లేదు, మాకు ఇంకా ఇవ్వాల్సింది, ఇదే కాదు మాకు ఇంకా రావాల్సిందే. అంటే మనిషి జీవితంలో ఆ సంతృప్తి ఏదైతే ఉందో ఆ సంతృప్తి లేకపోవటం వల్ల కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఒకవేళ మనం ఏమన్నా అడిగామనుకో, నువ్వు ప్రార్థనకు ఎందుకు రావట్లేదంటే నేను ఒకటి అనుకున్నాను, నాకు అది దేవుడు ఇవ్వలేదు. అంటే ఇక్కడ విషయం ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి దేవుడిచ్చిందే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని దేవుడిచ్చిందే. భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతామో ఆ స్థితిని ఇచ్చేది కూడా దేవుడే. మనిషికి ఇది అర్థం కావట్లా. ఇప్పుడు నేను ఇట్లా ఉండాలంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లా,
ఇప్పుడు నేను అందరికంటే తక్కువగా ఉన్నా, నేను ఇంకా ఉన్నత స్థితిలో ఉండాల్సింది. అది ఎంత అజ్ఞానులు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏమి లేదంటే ఏమి లేదు, సంతృప్తి లేదు. అందుకే ఫిలిప్పీ 4, 11, 12, 13 అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అని పౌలు మాట్లాడతాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కుటుంబం వారు కానీ ఎవరైనా సరే, దేవుడు మనకి ఏ స్థితిలో ఇప్పుడు ఏ స్థితిలో నిలిపాడో మనల్ని, ఆ స్థితిలోనే మనం సంతృప్తి కలిగి ఉంటే మనం దేవునికి ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. సంతృప్తి లేదనుకో, చెల్లించం మనం. నాకు అదేదో రావాలి, అదేదో కావాలా, అప్పుడు చెల్లిస్తా, నేను అప్పుడు దేవునికి మహింపరుస్తా. షిట్, అదే పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఇదొక కారణం అండి. మనం ఏం చేయాలంటే, మనము అన్ని విషయాల్లో కడుపు నిండి ఉన్న, కడుపు మాడిన, వస్త్రాలున్న, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, కరువైన, క్రీస్తు ప్రేమలో నుండి మనము ఎడబాయకూడదు. అవి ఏవి మనల్ని ఎడబాపవో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. చివరిగా మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండట్లేదు అంటే, దేవుని పట్ల నిర్లక్ష్యము. ఏంటది? నిర్లక్ష్యము. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలు. 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల్లో ఇక్కడ మనకు కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఎంతమంది వాళ్ళు? ఒకసారి చూడండి, 17వ అధ్యాయం లూకా 17, ఇది చెప్పి నేను ముగించేస్తా. 17వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెలుచుండగా ఆయన ఒక గ్రామంలో వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకుంటున్న వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అంటే దారిలో ఉన్నప్పుడే శుద్ధులైపోయారు, కుష్టి వ్యాధి పోయింది వాళ్ళకి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరు కదా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. ఇప్పుడు 10 మంది స్వస్థత పొందారా లేదా? పొందారు. ఇప్పుడు వాస్తవంగా ఈ 10 మంది చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు చీత్కారాలు ఎదుర్కొన్నారు, ఇప్పటి వరకు భయంకరమైనటువంటి వ్యాధిని వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళు వ్యక్తిగతమైన సమస్యగా బాధపడుతున్నారు, సోషల్గా వాళ్ళు తిరగలేరు, జనాల్లో ఉండలేరు. ఇప్పుడు వాళ్ళకు స్వస్థత వచ్చింది, ప్రభు వల్ల అది జరిగిందని వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది, దారిలోనే ఇది జరిగింది. అర్థమైనప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, వెనక్కి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ వాళ్ళందరూ ఆ పని చేశారా? చేయలేదు. ఎవరు చేశారు? ఒక వ్యక్తి, అతడు సమరయుడు. ఆ ఒక్క వ్యక్తి చేశాడు. ఎందుకంటే ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాడు, చేసిన మేలు మర్చిపోలేదు, నెగ్లెక్ట్గా లేడు. ఆయన నెగ్లిజెన్సీ, కొంతమంది నెగ్లెక్ట్, తర్వాత చూద్దాం, తర్వాత. సో ఆ పరిస్థితి మనలో ఉండకూడదండి. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, అది ఏదైనా సరే, మనందరము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము. ఈ రోజు జరిగినటువంటి ఈ కూడిక ద్వారా, మరి సహోదరుల కుటుంబం ద్వారా దేవునికి వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించారు. ఇది స్పష్టం. ఎలా అంటే,
ఆయన గొప్పతనము, ఆయన మహిమ ఇక్కడ అందరి ముందు ప్రకటింపబడింది. మీరు ధన్యులు. మీరు చేసిన దానికి దేవుడు తగినటువంటి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ కుటుంబాన్ని గూర్చి మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.